ఇప్పుడు మేషరాశిలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులు. కానీ ఇక్కడేంటంటే వీరికి ఈ మార్చి 30వ తారీఖున శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే వీళ్ళకి 7.5 సంవత్సరాలు మేషరాశి వారికి ఏలినాటి శని అనేది కూడా జరుగుతుంది. ఈ ఏలినాటి శని జరిగినప్పుడు మనకు జరిగే నష్టాలేంటంటే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా జరుగుతాయి. కొత్త కొత్త వ్యాపారాలు పెట్టినప్పుడు డౌన్‌ఫాల్. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు డౌన్‌ఫాల్. విదేశాలకు వెళ్ళాల్సిన పిల్లలు అక్కడ చదువుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడ మైనస్‌లోకి వచ్చేస్తారు. విదేశాలకు దుబాయ్, మస్కట్, కువైట్ ఇలాంటి ఖతర్ ఇలాంటి యూరప్ కంట్రీలోకి వెళ్ళినటువంటి వారు కూడా, అరబ్ కంట్రీలోకి వెళ్ళిన వారు కూడా నష్టాలు ఎక్కువగా పడుతుంటారు. మేషరాశి వారి గుండెల్లో గుబులు రేకెత్తుతుంది 7.5 సంవత్సరాలు. కానీ శని అనుగ్రహం ఉంటే కోటాను కోట్లు సంపాదించవచ్చండి. కోటాను కోట్లు సంపాదించవచ్చు. అనుగ్రహం లేదనుకోండి అగత్పాతాలోనికి దొక్కేస్తాడు. కాబట్టి శని హోమం ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటి విషయం అండి. మీరు శని హోమం చేయించుకోండి. కింద స్క్రోల్ నంబర్కి కాల్ చేసి మీ పేరు, గోత్రనామాలు మాకు పంపించండి. నేను శని హోమం జరిపిస్తాను. శనికి సంబంధించినటువంటి చుట్టూ తిప్పినటువంటి ఒక కంకణాన్ని మీకు, ఒక ఫీట్ కంకణాన్ని మీకు పంపించడం జరుగుతుంది. ఇది చేతికి కట్టుకోండి. ఇప్పుడు గనక శని హోమం గనక మిస్ అయినట్టయితే మళ్ళీ మనకు 30 సంవత్సరాల దానికి అనుకూలత లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను. నేను చెప్పను ఇది లాస్ట్ ఫైనల్ శని హోమం. గత సంవత్సరం 2.5 సంవత్సరాల నుండి శని హోమం అని చెప్పుకుంటూ వస్తున్నాను. ఇది ఫైనల్. ఇది